హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమణాని. ఈరోజు వచ్చేసి ఒక ట్రిప్ అయితే వేయబోతున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్దామని. ఈరోజు అయితే కుదిరింది. అదిగో మాటలోనే వచ్చేసాడు లోకల్ బాయ్. అక్కడ అతని దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్దాం. హాయ్ బ్రో, ఇతనే లోకల్ బాయ్ విజయ్ కుమారు. నేను వచ్చేసి నాన్ లోకను. నేను పనిచేస్తున్న కంపెనీలో పరిచయం అయ్యాడు. మంచి ఫ్రెండ్. నాకు అయితే చాలా అంటే చాలా సహాయం అయితే చేశాడు. మంచి ఫ్రెండ్. ఇలాంటోడు ఒకడు లోకల్ బాయ్ పరిచయం అయితే చాలు. మొత్తానికి నేను వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే మీకు ముందుగానే తెలుసు. లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. పెనుకొండ ఫోర్ట్కి వెళ్తాం. ఈరోజు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. నేను మా ఫ్రెండ్స్ అయితే బైక్లో వెళ్తున్నాము. అతనిది గుంటూరు, ఒకరు వచ్చేసి విజయవాడ, ఒకరు నాది వచ్చేసి బద్వేలు. ఇతను లోకల్ బాయ్ విజయ్ తెలుసు. ఇది ప్రజెంట్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్ళాలి. టైం వచ్చేసి ఇప్పుడు 4 o'clock అయితే అవుతుంది. బట్ తొందరగా వెళ్ళి చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ రేపు మార్నింగే. బట్ ఏంటంటే నాకు చూపించాలా మన ఆడియన్స్కి అని చెప్తున్నాను. హాయ్, అదో ఇదో అనుకోగానే పైకి వెళ్ళడానికి ఏదైనా తీసుకుని వెళ్ళాలని చెప్పి థమ్స్అప్ దగ్గర కోసం వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ థమ్స్అప్ అయితే తీసుకొని అందులో ఈ గ్యాప్లో మన వాళ్ళు ఏం తీసుకున్నారేమో తెలియదు. నాకైతే చికెన్ పకోడా అలాంటి ఏదైనా తీసుకుందామని అని అడిగాడు. బట్ నేనేంటంటే చికెన్ పకోడా అట్లా ఏమి వద్దని చెప్పి మామూలుగా కుర్కురే ప్యాకెట్స్ అవి తీసుకొని వెళ్ళి పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగా మాకైతే దారిలో ఒకటైతే కనపడింది. ఏంటంటే చూపిస్తాను, చూడండి. శ్మశానం. ఇక్కడ హిందూ శ్మశానం అయితే ఉంది. దగ్గరలోనే చూపిస్తాను, చూడండి. ఇదో ఊరి చివరలో ఉంది శ్మశానము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి పెనుకొండ కోటకి. ఊరి చివర అయితే బాగానే కట్టారు ఈ శ్మశానము. ఓన్లీ హిందూ శ్మశానం ఇది. చాలా అంటే చాలా దూరంగా ఉంది ఊరికి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి కోటకి. బట్ లోకల్ బాయ్ ఏమన్నాడంటే డబుల్ రోడ్ వస్తుంది, చూపిస్తా చూడండి అని చెప్పాడు. పెనుకొండ కోటకి డబుల్ రోడ్డా అని అయితే చాలా అంటే చాలా షాక్ అయ్యాను. ఆ విజువల్ చూడగానే నాకైతే మతిపోయింది. సంతోషం పట్టలేక మేమైతే ఒక చోటైతే ఆగాము. అక్కడైతే ఆ కోట అయితే చిన్నదిగా కనిపిస్తుంది. అదేందని చెప్పి జూమ్ చేసి చూపిస్తా చూడండి. సూపర్గా ఉంది లొకేషన్ అయితే. అదిగో చిన్న కోట. అక్కడికి వెళ్దామని ట్రై చేసాము. బట్ కుదరలేదు. నాకైతే టైం సరిపోదని నేను అనుకుని నెక్స్ట్ టైం మీరు సపోర్ట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను. సరే వెళ్దాం. విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఓకే గైస్, ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూపిస్తాను చెప్పి చెప్తున్నా. లోకల్ బాయ్ త్వరగా వెళ్ళాలి, టైం లేదని చెప్పాడు. సరే వెళ్దాం రండి.
కొంచెం పైకొచ్చి ఆగాము. ఇక్కడి నుంచి టాప్ ఎత్తే మైండ్ పోయింది నాకైతే. ఆ బ్రో వచ్చేసి "బ్రో ఇక్కడ రోడ్ చూపిద్దురా ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో పైనుంచి టాప్ అని అన్నాడు. సరే అని చెప్పి చూపిస్తా చూడండి. లెట్స్ వాచ్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది ఏ చెట్టు నాకైతే తెలియదు. మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేసి చెప్తారో. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? మీకైతే ఇప్పుడు బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిపోతున్నాను. ఎంతమందికి నచ్చిందో వాళ్ళందరూ కామెంట్ చేయండి. చూద్దాం నా వీడియో ఎంతమంది షేర్ అవుతుందో. Look like a guy who treat me right. Won't take a chance when let me ride. I could be the best thing in your life. Baby, let's take a drive, take a drive. Baby, hold it up, baby, hold it up, చూసారు కదా కింద లొకేషను. హాయ్ బ్రో, లోకల్ బ్రో. అతనైతే వచ్చాడు. మేమైతే చిన్న సెల్ఫీ అయితే తీసుకుంటున్నాము. మావాడు పైకి వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. మా లోకల్ బాయ్కి అయితే ఏం అర్థం కాలేదు వీడు ఏం చేస్తున్నాడు ఏందని. నేను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను నాకు అర్థం కావడం లేదు. ఏందిరా అది అని చెప్పి ఎండకి నువ్వు తీసుకొచ్చి అని చెప్పి. బట్ ఏంటంటే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడ వచ్చి చూస్తుంటే ఆ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. విజువల్ కానీ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చూడండి మీరే. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళబోతున్నాము. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్కి. మీకైతే ఇంకొక లొకేషన్ అయితే చూపిస్తాను పెనుకొండ కోటలోనే. దాన్ని అయితే సస్పెన్స్గా దాచిపెట్టాను. మా వాడు ఎంతైనా దంతో బెదరా అని అడుగుతున్నాడు. నేను అక్కడ మర్చిపోయాని చెప్పాను. మా వాడు ఏం సున్నా లెక్క ఉండవరా నువ్వు అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఒక నిమిషం నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాను. సరే అని చెప్పి మళ్ళీ వెనక్కి కిందికి వెళ్ళాలి. అదే లొకేషన్ చూపించా కదా అక్కడ కింద పెట్టాను. ఆ విజువల్ చూస్తా ఫోటో దిగుతా అని చెప్పి నాకు మా ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే మా దాని మీద గుర్తు లేదు, ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మా వాడికి అయితే ఏంటంటే థమ్స్అప్ ఎండకి దాహం వేస్తుంది థమ్స్అప్ కావాలని అడిగాడు. మా వాళ్ళని ఎండకి తీసుకొచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టానని నేనైతే అనుకుంటున్నాను. మీకోసం తప్పలేదు. మొత్తానికైతే థమ్స్అప్ బాటిల్ అయితే కనపడింది. ఇంకా దొరికింది. స్కూల్ అయితే అలానే ఉంది. నా జన్మ మా ధన్యమైంది. వాడికి తీసుకెళ్ళి ఇస్తాను ఇది. నా జన్మ ధన్యమైంది. చూద్దాం తీసుకెళ్ళి ఇచ్చిన దాన్ని ఇస్తాడో అయిపోగొడతాడో. ఇలాంటి ఫ్రెండ్ ఎక్కడైనా మీ గ్యాంగ్లో ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసి ఈ వీడియో చూపించండి. మా వాడు థమ్స్అప్ బాటిల్ డిసప్పాయింట్ అయ్యాడు. థమ్స్అప్ బాటిల్ ఇచ్చిన తర్వాత చూడండి ఎలా ఉన్నాడో. ఆనందం పట్టలేక థమ్స్అప్ ఫ్రెండ్స్ అంట. ఇలాంటి వాడిని మీ గ్యాంగ్లో ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి. మీకైతే ఒక విజువల్ అయితే దీంట్లో పెట్టలేదు. ఆ విజువల్ ఏంటంటే సర్ప్రైజ్ అంటే సీక్రెట్గా ఉంచాను దాన్ని. మీరు నన్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ బాగుండి లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మీకైతే ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను. అదో కోట. బట్ ఇంకా ఏంటంటే ఇక్కడ పెనుకొండలో కుంభకర్ణుడు ఉండే నివాసం అని చెప్పాడు. మా వాడు దారిలోనే రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ప్రజెంట్ అయితే బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళబోతున్నాం. రండి ఇంకా బైక్ తీసుకుని రిటర్న్ అయితే వెళ్దాం.
రావట్లేదే మొత్తానికైతే పైకైతే ఎక్కించాడు. సరే వెళ్దాం రండి ఇంక ఇంటికి. మా వాడు దమ్తో బాటిల్ అయితే అయిపోవచ్చింది గాయస్ అని అంటున్నాడు. మా వాడు వచ్చినాంచి దమ్తో బాటిల్ మీదే ఉంది ధ్యాస అంతా. ఇంకొక విషయం ఏంటంటే నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను, సారీ. బాయ్. అదే గాయస్.